రెడీ 2025వ సంవత్సరం 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. తర్వాత ఈ రాశికి చాలా కష్టాలు, అష్ట కష్టాలు అని చెప్పాలి. ఈ రాశికి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. సరిగా చెప్పాలంటే గురువు ఒక్కడు బాగున్నాడు. మరి ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే దాదాపు ఏమీ బాగాలేదు. వీళ్ళని దేవుడు కూడా రక్షిస్తాడని నమ్మకం లేదు. మనం చేసిన పాపం మనం అనుభవించాలి, కానీ దేవుడు మాత్రం తీసేయలేడు. ఒకవేళ అట్లా తీసేయాలి అంటే నీకున్న పాపాన్ని ఆయన మొయ్యాలి. కాలికి దెబ్బ తగిలిందండి, పెద్ద రణమైపోయింది, కండ్లతో సహా తెగిపోయింది. అది మానేంత వరకు నొప్పిని నువ్వు అనుభవించాల్సిందే. ఒకసారి మానుతుందా, టైం పడుతుంది. అట్లాగే ఈ సింహరాశి పరిస్థితి అట్లా ఉంది. సింహరాశికి అధిపతి సూర్యుడు, అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఉండే రాశి సింహరాశి. సింహం అమ్మవారి వాహనం. ఈ సింహరాశి అంత ఉత్తమమైన రాశి ఇంకోట్లేదు. ఈ సింహరాశికి చాలా కష్టాలు వచ్చినాయి. కాబట్టి ఈ సింహరాశి ప్రతివాడు కూడా ఏం చేస్తున్నారు, తండ్రి పేరు దేవుడి పేరు పెడితే అది నా రాశి అంటున్నారు. అట్లా కాదు, నీవు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది రాశి. అటువంటి రాశి ప్రకారం నీవు జాతకం చూపించుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకోవాలి. అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా నీ జాతకాన్ని చూపించుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్, నీ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ రాశి వాళ్ళు కదలకుండా ఇంట్లో కూర్చొని ఏమి లేకపోతే గంజి ఉప్పు వేసుకొని గంజి తాగే బతికినా పర్వాలేదు. ఈ టైంలో ఏది చేసినా విపరీతమైన నష్టం వస్తుంది. వ్యాపారంలో పెడితే ఏమీ మిగలదు, ఇంకా అప్పు పెరుగుతుంది. కాబట్టి ఏ పని చేయకుండా ఇంట్లో తిని కూర్చోవడం చాలా అవసరం. తిని ఊరికినే కూర్చోవద్దు. తెల్లవారుజామున లేవండి. లేచిన తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. రోజు ఒక్క మారేడు దడవైనా సరే చెట్టు నుంచి కోసుకొని వెళ్ళి ఆ శివుడికి ఇవ్వండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. శని దగ్గర దీపారాధన చేయండి. శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి శివన పుట్టలకు వేయండి. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీరు ఈ బాధల నుంచి బయటపడాలి అంటే లక్ష్మి చంచలమైంది. లక్ష్మి ఇచ్చే డబ్బు నిలవదు, ఈశ్వరుడు ఇచ్చే డబ్బు నిలబడుతుంది. ఆ ఈశ్వరుడు మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదే మంత్రాన్ని 24 గంటల్లో నీవు మెళుకుతో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని స్మరించండి. పొయ్యి మీద గిన్నె పెట్టావు, వంట చేస్తున్నావు, చేతిలో గిన్నె పట్టుకుంటాయి, నూరేం చేయట్లా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని నీవు స్మరించేటట్టయితే నీకు ఎటువంటి దోషాలు ఉండకుండా పోతాయిట. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం నమ శివాయలో మొట్టమొదటి అక్షరం ఓం. ఓంకార మంత్ర సంయుక్తం. ఓంకారం అనే మంత్రం అన్ని మంత్రాల్లోకి ప్రధానమైంది. ఓం అనే మంత్రం. ప్రళయం వచ్చింది, మబ్బు పట్టింది, ఉరుముతున్నాయి, ఓం అనే శబ్దం వస్తుంది. ఎప్పుడైనా సరే పాడేవాళ్ళు మరి శృతి కలుపుకోవాలంటే అని ఓంకారం అంటారు. ఈ ఓంకారం మంత్రానికి కూడా ఓంకారం. చతుర్వేదాలకి, సామవేదానికి, మరి మనం మాట్లాడే మాటకి ఆ ఓంకారమే శబ్ద కారణం. అటువంటి శబ్దం ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తుంది. ఓంకారంతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు స్మరిస్తే ఈశ్వరుడు దరిద్రం పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. చూసేవాళ్ళు అంటారు, ఏమయ్యా ఒంటికి బూడిద రాసుకున్నాడు, మరి పులి చర్మం కట్టుకున్నాడు, శ్మశానంలో కూర్చున్నాడు, ఆయనకే ఏం లేదు, ఆయన ఏమి ఇస్తాడంటే ఆయనకి ఎక్కువై కుబేరుడికి ఒప్ప చెప్పి
మన ప్రాణాలు పోయిన తర్వాత ఈ ప్రాణి శ్మశానంలో ఉంటే దయ్యాలు, భూతాలు, క్షుద్ర దేవతలు ఇవన్నీ కూడా ఈ ప్రాణుల్ని హింసిస్తూ ఉంటే పరమేశ్వరుడు శ్మశానంలో ఉండి ఆ బాధపడే ప్రాణుల్ని రక్షించడానికి కోసమై ఈశ్వరుడు మరి ఆ శ్మశానంలో ఉన్నాడు. సముద్రం మదనం చేస్తే దేవతలంతా అమృతం తాగారు. విషం వస్తే ఆయన గంటల్లో పెట్టుకున్నాడు, గరళ కంఠుడు అయినాడు. మరి విషాన్ని తను తీసుకున్నాడు, అమృతాన్ని పంచిపెట్టాడు, శ్మశానంలో ఉన్నాడు, బాధలు లేకుండా నివృత్తి చేశాడు. ఆ ఈశ్వరుని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ఎప్పటికీ కూడా ఎటువంటి నష్టం, కష్టం జరగదు. కాబట్టి ఈ రాశివాడికి ఈశ్వరుడు తప్పితే రెండో వాళ్ళు ఎవరు దిక్కు లేరు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.